సింహాద్రి అప్పన్న స్వామికి చివర విడత చందనం సమర్పణ జరిగింది. వరాహ లక్ష్మీ నరసింహస్వామి సుప్రభాతం అనంతరం 3 మణుగుల శ్రీగంధాన్ని అర్చక స్వాములు సమర్పించారు. 12 మణుగుల శ్రీగంధంలో అప్పన్న స్వామి భక్తులకు దర్శన భాగ్యం కలిగింది. కాగా 32 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ ముగించుకుని భక్తులు సింహగిరి చేరుకుంటున్నారు. గిరి ప్రదక్షిణ అనంతరం సింహగిరి చేరుకుంటున్న భక్తులతో కిటకిటలాడుతోంది. గిరి ప్రదక్షిణ చేయలేని భక్తులు 32 సార్లు గుడి ప్రదక్షిణ చేస్తున్నారు. గుడి ప్రదక్షిణ చేస్తున్న భక్తుల కోసం సామాన్య భక్తులకు ఇబ్బందులు లేకుండా 2 ర్యాంపులను దేవస్థానం అధికారులు ఏర్పాటు చేశారు. शुभांगाय मंगलाय महोजसे सिंहशैल निवासाय श्री नृसिंहाय मंगलम. శ్రీ 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 వరాహలక్ష్మి నృసింహప్రభువుకి ఈనాడు చివరి విడత చందన సమర్పణం జరిగింది. ఆషాఢ శుద్ధ పూర్ణిమని పురస్కరించుకొని ఈనాడు 4వ విడత చందన సమర్పణం జరిగింది. అక్షయ తృతీయ నాడు తొలిసారిగాను, వైశాఖ పూర్ణిమ 2వ విడత, జ్యేష్ఠ పూర్ణిమ 3వ విడత, ఆషాఢ పూర్ణిమ నాడు 4వ విడత చందన సమర్పణం జరిపించుకున్నారు స్వామివారు. పూర్తిగా ఈనాటితో 12 మణుగుల చందనాన్ని స్వామివారు ధరించారు. ఉదయం సుప్రభాతం అయిన తర్వాత విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవచనం అయిన తర్వాత చందన సమర్పణం, విశేష ఆరాధనం, బాలభోగం, రాజభోగం నివేదనంతో పూర్తి చేసుకొని సుమారు 3:30 గంటల ప్రాంతం నుంచి భక్తులందరికీ స్వామివారు తన యొక్క పరిపూర్ణమైనటువంటి రూపంతో ఆ దర్శనాన్ని అనుగ్రహించారు. ఇది ఇవాళ విశేషం. దీనికి గిరి పూర్ణమి అని, గురు పూర్ణిమ అని, వ్యాస పూర్ణిమ అని ఇలాంటి వ్యవహారం ఉంది. అంటే గిరి ప్రదక్షిణం చేసిన ఆ అనుపదంలో వచ్చే పూర్ణిమ కనుక దీనికి గిరి పూర్ణిమ అని పేరు.